నమస్తే, నేను మీ అశ్విని కుమార్. తిరుపతి లడ్డూ వివాదం జాతీయ స్థాయి వరకు వెళ్ళిపోయింది. కేంద్ర మంత్రి జేపీ నడ్డా, ప్రహ్లాద్ జోషి చంద్రబాబు నాయుడిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆదేశించారు. నిజాలు వెలికి తీయాలి, ఏం జరిగింది అనేదల్లా కూడా ఒక రిపోర్టు, సమగ్ర నివేదిక అందించాలని చెప్పి కేంద్ర మంత్రులు ఆదేశించారు. చంద్రబాబు నాయుడు టీటీడీ ఈవోను కూడా శుక్రవారం సాయంత్రం లోపల ఒక రిపోర్ట్ ఒకటి అందించమన్నారు. అట్లాగే మంత్రులతో అందరితో కూడా సమీక్షలు నిర్వహించారు. వివాదం ప్రస్తుతం కోర్టులో కూడా ఉంది. హైకోర్టుకి రెండు పార్టీలు వెళ్ళారు, తెలుగుదేశం పార్టీ అట్లాగే వైఎస్ఆర్సీపీ, లేదా రాజ్యసభ ఎంపీ టీటీడీ మాజీ ఈవో వైవి సుబ్బారెడ్డి. చాలా కొత్త కోణాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇది ఇప్పుడు ప్రభుత్వమే కాదు, గత ప్రభుత్వం, అంతకుముందు ఉన్న ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ విభజన జరిగాక 2015 నుంచి కూడా లడ్డూ విషయంలో ఏం జరిగింది, అప్పుడు 2015లో బయటికి రాకుండా చాలా విషయాలు అప్పుడే అట్లా దాన్ని సప్రెస్ చేశారు, మీడియాల్లోకి ఎక్కువ రాకుండా. వచ్చిన విషయాన్ని కూడా ఒక రోజులో ఎట్లా మర్చిపోయేట్టు చేశారు. అలాగే 2020లో, 2021లో, 2022లో, ప్రస్తుతం 2024లో ఆ డేటు, శాంపిల్స్, రెఫరెన్స్ ఇవన్నీ కూడా చాలా కొత్త కోణాల్లోకి చూడబోతున్నారు. టీటీడీ మీద, అలాగే లడ్డూ విషయంలో, నెయ్యి నాణ్యత విషయంలో. నెయ్యిని సప్లై చేసిన వాళ్ళంతా కూడా తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ వాళ్ళైతే ఖండిస్తున్నారు, మా నెయ్యి నాణ్యత ఎక్కడా కల్తీ జరగలేదని. సో ఇవన్నీ కూడా కోర్టులో బయటకు రాబోతున్నాయి. నాకు తెలిసినంత వరకు కూడా తిరుమలలో చాలా కొత్త సంచలన విషయాలు బయటపడతాయి అనుకుంటున్నా. పార్టీలకు సంబంధం లేకుండా రెండు పార్టీలు తప్పులో ఉన్నాయి. 2015 నుంచి తీసుకుంటే హిందువులు ఏమైపోయారు మధ్యలో. రాజకీయ పార్టీలకి ఏ పార్టీ అని లేదు, రాజకీయ పార్టీలకి అవకాశం వచ్చినప్పుడల్లా హిందూ మనోభావాలు దెబ్బతీసేలాగో, లేకపోతే హిందూ సెంటిమెంట్ ఒకటి తెర మీదకి తీసుకొస్తూ ఉంటారు. పక్కనేం జరుగుతుంది ఏంటి అనేది, లేదా డైవర్షన్ పాలిటిక్సా, ఎందుకు చేస్తున్నారు రాజకీయ నాయకులు అనేది ఆలోచించకుండా హిందువులు ఆ నిమిషం వరకు ఆవేశపడతారు. తర్వాత మామూలే, ఏదో సినిమా చూసినట్టుగా చూడడం, మర్చిపోవటం. రాజకీయ నాయకులకు కూడా అలవాటు అయిపోయింది హిందూ మనోభావాలతో, భక్తులతో ఆడుకుంటాము. వాళ్ళ రాజకీయ దీనికోసం, ప్రాబల్యం కోసం ఇదంతా కూడా. దక్షిణ భారతదేశంలో మరీ ముఖ్యంగా ఉంది. ఉత్తర భారతదేశంతో పోల్చుకుంటే దక్షిణ భారతదేశంలో, నేను అంతకుముందు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాడిని. ఈ ఛానల్ స్టార్ట్ చేయకముందు నేను దక్షిణ భారతదేశంలో చాలా దేవాలయాల్లో చూశాను. దక్షిణ భారతదేశంలో ఇది ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. ఇది ఒక తిరుపతి లడ్డు విషయమనే కాకుండా తిరుపతిలో కూడా చాలా జరిగినాయి, చాలా జరిగినాయి 2015 నుంచి తీసుకుంటే. సో అందుకని రాజకీయ నాయకులు వాడుతున్నంతసేపు కూడా హిందువులు, ఆ రాజకీయ పార్టీలకు సపోర్టుగా ఉన్నవాళ్ళు హిందూయిజం అనేది మర్చిపోతారు. ఎక్కడ ఏం మాట బయట మాట్లాడితే అది వాళ్ళ అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ, లేదా వాళ్ళకి ఇష్టమైన రాజకీయ నాయకుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం అన్న దాంతో వాళ్ళు నోరు మెదపలేదు. గురువారం సాయంత్రం పాత బస్తీలో ఒక లాఠీ చార్జీ జరిగింది ఈద్ ర్యాలీలో. దాన్ని మర్చిపోతారు, ఎందుకు జరిగింది ఏంటి అనేది. తమిళనాడులో వారం రోజుల కిందట మంత్రి శేఖర్ బాబు దాదాపు హిందూ దేవాలయాలకు సంబంధించిన 2000 జ్యువెలరీస్ అంతా కూడా తాకట్టు పెడుతున్నారు. 2000 కోట్ల రూపాయలకని పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ముంబై బార్స్ అనే దానికి సంబంధించిన దానికి, రిఫైండ్ దానికి, బ్యాంకుల్లో దాదాపు దేవాలయాలకు సంబంధించిన ఆభరణాలు, బంగారు ఆభరణాలు అన్నీ కలిపి 2000 కోట్ల రూపాయలకి తాకట్టు పెడుతున్నారంటే ఎవరు కూడా నోరు మెదపరు. ఒక్కసారి టీటీడీ లడ్డు నాణ్యత అనేటప్పటికీ ఒక వారం రోజుల హడావిడి. నాకు తెలిసి వచ్చే వారం తర్వాత దీన్ని మళ్ళీ ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. ఇదే నడుస్తుంది దక్షిణ భారతదేశంలో. హిందూయిజం అనేది, హిందూ దేవాలయాలు అనేది అంతవరకే మాట్లాడుకుంటున్నారు. తర్వాత దాన్ని కంటిన్యూ చేయట్లేదు, ఒక ఎండ్ అనేది అయితే చూపించట్లేదు. కానీ లక్కీగా దక్షిణ భారతదేశంలో రాజకీయ నాయకుడు ఓటు బ్యాంకు గురించి ఆలోచించట్లేదు. పోనీ హిందూయిజంకి సాఫ్రాన్గా ముద్రపడ్డ బీజేపీ పార్టీలో లేడా వ్యక్తి ఎన్నికల ప్రచారంలో కూడా తనకి ఓట్లు వస్తాయా, ఇలా మాట్లాడితే పోనీ ఓట్లు వస్తాయో రాదని కూడా ఆలోచించలేదు. తను చెప్పాలనుకున్నది చెప్పాడు, తను చెప్పాక గెలిచాక కూడా ఒక 2 విషయాలు ఆచరణలో పెట్టాడు.
నేను మాట్లాడుతోంది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి. దాదాపు ఎన్నికల ప్రచారంలోనే చెప్పాడు ఆయన, హిందూయిజంని కాపాడాలి, సనాతన ధర్మాన్ని కాపాడాలి, చాలా ముఖ్యమైనది ఇది. అలా అని హిందువులకే ఒకవైపే కాదు, ఒకవేళ ముస్లింలకి క్రిస్టియన్లకి కూడా ఎక్కడైనా తప్పు జరిగితే నేను నిలబడతాను అంటూ వాళ్ళకే అభయం ఇచ్చాడు. అలా అంటూ కూడా హిందూయిజం అనేది, హిందూ ధర్మం యొక్క ప్రాముఖ్యత, సనాతన ధర్మం గురించి కూడా వివరించి చెప్పారు ఎన్నికల ప్రచారంలోనే. చాలా రాజకీయ పార్టీలు ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో క్రిస్టియన్ ఓటు బ్యాంకు పోతుందా, ముస్లిం ఓటు బ్యాంకు పోతుందా ఇట్లా మాట్లాడితే అని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. అప్పటికి జనసేన అనే పార్టీ దాదాపు ఒక్క స్థానం కూడా 2019లో ఒక స్థానం గెలిచినా కూడా వాళ్ళు వైసీపీలోకి వెళ్ళిపోయారు. 14లో లేదు, 0. ఈసారి 2024 ఎన్నికలు వాళ్ళకి చాలా ముఖ్యమైనది అయినా కూడా ఆయన ఎన్నికల ప్రచారంలో సనాతన ధర్మం అనే దాని గురించే ప్రచారంలో తీసుకొచ్చారు. అంతేకాకుండా ఎన్నికలు అయిపోయాక డిప్యూటీ సీఎంగా ఎన్నికయ్యాక కూడా లవ్ జిహాదీ కేసు, ఒక అమ్మాయి కనబట్టలేదంటే ఆ జిహాదీ కేసుని ఎట్లా అనేది కూడా మనం చూసాము. ఆయన దాదాపు 48 గంటల్లో దాన్ని సాల్వ్ చేశారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడుతో మాట్లాడి తిరుమలలో అన్యమత వాళ్ళు ఎవరో ఉండకూడదు అంటూ కూడా ఒక జీవో తీసుకొని వచ్చారు. తిరుపతి లడ్డూ విషయం మీద కూడా ఈ వివాదం మీద మాట్లాడాలని ప్రశ్నించినప్పుడు చాలామంది ఆయన్ని సోషల్ మీడియా వేదికగా మీరు నోరు విప్పాలని అడిగినప్పుడు చాలా చక్కని సొల్యూషన్ చెప్పారు. నేను నా ముందు వీడియోలో కూడా హిందూ టెంపుల్స్ ఫ్రీ అవ్వాలి గవర్నమెంట్ నుంచి అని కూడా పెట్టాను. దానికి కూడా ఇప్పుడు హిందూ దేవాలయాలు గవర్నమెంట్ నుంచి కూడా ఫ్రీ అయిన దక్షిణ భారతదేశంలో అంటే నడుస్తుంది, కానీ ఉత్తర భారతదేశంలో నడవదు. దక్షిణ భారతదేశంలో ఎందుకు నడుస్తుంది అంటే వాళ్ళంతా ప్రభుత్వాలంతా కూడా ఇట్లా తాకట్లు పెట్టి వేరే వాటికి ఇవన్నీ ఉపయోగిస్తున్నారు, ఉచితాలకో లేదా ప్రభుత్వ పథకాలు. కానీ ఉత్తర భారతదేశంలో మాత్రం ఇలా ఫ్రీ టెంపుల్స్ ఫ్రమ్ గవర్నమెంట్ అంటే మాత్రం చాలా ఇబ్బందులు వస్తాయి. సో అందుకని అలా కాకుండా ఆయన సింపుల్గా ఒక సొల్యూషన్ చెప్పారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డు అనే దాన్ని తీసుకురండి, ఒక డిబేట్ తీసుకురండి, ఒక టీం హై లెవెల్ కమిటీ ఫామ్ అవ్వండి, సనాతన ధర్మ రక్షణ బోర్డు తీసుకొచ్చి భారతదేశం మొత్తంలో కూడా ఇంప్లిమెంట్ చేయమని చాలా బాగా చెప్పారు. అది 2 రకాలుగా చెప్పినట్టయింది. ఒకటి సనాతన ధర్మాన్ని కాపాడండి అంటూ చెప్పాడు ఆయన. అంతేకాకుండా దేవాలయాల్ని కాపాడండి అని చెప్పాడు ఆయన. హిందూయిజంని కాపాడండి అని చెప్పాడు ఆయన. ఒక్క తిరుపతికి సంబంధించే కాకుండా భారతదేశంలో ఉన్న అన్ని దేవాలయాలకి వర్తించేలాగా ఒక బోర్డుని తీసుకురమ్మన్నారు, సనాతన ధర్మ రక్షణ బోర్డు అని. సో దానికి ప్రత్యేకంగా అభినందించడానికి పవన్ కళ్యాణ్ని ఈ ఫామ్లో తీసుకొస్తున్నందుకు అభినందించడానికే ఈ వీడియో. థ్యాంక్ యూ.